మన పూర్వీకులు తిన్న ఆకులలములని, దుంపల్ని, పచ్చి మాంసాన్ని నేడు మనం తినడం లేదు. మన పూర్వీకులు వాడిన రవాణా సాధనాలైన గాడిదల్ని, ఎద్దుల్ని, గుర్రాలని మనం వాడడం లేదు. మన పూర్వీకులు వాడిన నూనె దీపాలని నేడు మనం వాడడం లేదు. మన పూర్వీకులు అనుసరించిన ఆకుపసర్ల వైద్యాన్ని నేడు మనం ఫాలో కావడంలే. మన పూర్వీకులు ధరించిన తోలు వస్త్రాలను నేడు మనం ధరించడం లేదు. అయినా మన పూర్వీకుల కాలం నాటి, అంటే మన ముత్తాతల కాలం నాటి మత గ్రంథాలని, ఆచార సంప్రదాయాలని, మూఢనమ్మకాలని ఇవాళకి కూడా మనం నెత్తిన పెట్టుకుని మోస్తూనే ఉన్నాం. ఓ పక్క సైన్స్ పరిణామం చెందింది, మానవ జాతి కోతి వంటి జంతువుల నుంచి మనిషి వచ్చాడు అని చెబుతుంటే, అబ్బెబ్బే మేము ఇంకా పూర్తిగా మనుషులుగా మారలేదు, కోతులకి మనుషులకి మధ్యస్థంగానే మేము ఇంకా ఆగిపోయామని చెప్పి కొంతమంది తమ ప్రవర్తనతో ఈ లోకానికి వెల్లడి చేస్తున్నారు. అలాంటి వారి జాబితాలో చేరకూడదని భావించి ఇక్కడికి వచ్చినటువంటి యువజనులందరికీ నా శుభాశీస్సులు, నమస్కారాలు. సుబ్బరాజు అద్భుతంగా మాట్లాడతాడని చెప్పి అంతకంటే అత్యద్భుతంగా మిత్రుడు ఈశ్వరయ్య గారు మాట్లాడారు. బహుశా నేను ఆయన స్థాయికి వెళ్ళి చెప్పలేనేమో. నేను ఇటీవల కాలంలో యువజనులు ఎక్కువగా ఎక్కడ దొరుకుతారు అనుకుంటారో అక్కడికి మాత్రమే వెళ్తున్నాను. ముసలివాళ్ళు ఉన్న చోటకి పెద్ద ప్రయారిటీ ఇవ్వడంలే. ఎందుకని? ఈ దేశ భవిష్యత్తు మారాలి అంటే ముందు యువజనుల్లో మార్పు రావాలి. మార్పు రావాలి అంటే అధ్యయనం చేయాలి, లేదా ఇటువంటి వర్క్షాపుల్లో 10 రకాల సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకోవాలి. ప్రతి వర్క్షాప్లోని క్లాస్ రూముల్లో ఉన్నట్టుగానే ఫ్రంట్ బెంచ్ వాళ్ళు, బ్యాక్ బెంచ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ బ్యాక్ బెంచ్ వాళ్ళు ఈ కర్మేంట్రా బాబు, మనకి ఈ గోల వినలేక వస్తున్నాం అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చారు అంటే ఇక్కడ వివిధ కోణాల నుంచి అనేక సబ్జెక్టులను పరిచయం చేయడం జరుగుతోంది కనుక దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఈ దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే కమ్యూనిస్టులకి బలం లేకపోయినా కొంత గుడ్విల్ ఉంది. ఏమిటా గుడ్విల్? కార్యకర్తల్లో కాస్త కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే. కమిట్మెంట్ ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి? వివిధ సమస్యల మీద మన అవగాహనను పెంచుకోవాలి. సాధారణంగా ఎవరైనా ఈ దేశం గురించి, స్వాతంత్ర్యం గురించి మాట్లాడేటప్పుడు మన పూర్వీకులు, అంటే మన స్వాతంత్ర సమరయోధులు విదేశీయుల దోపిడీని అరికట్టడం కోసం మమ్మల్ని మేమే పాలించుకుంటాం, స్వాతంత్రం కావాలని చెప్పి పోరాటం చేసి త్యాగాలు చేశారని చెబుతాం. స్వాతంత్రం అయితే వచ్చింది కానీ దోపిడీ చేతులు మారింది తప్ప దోపిడీ స్వరూపం మారలే. తెల్లవాళ్ళు దోచుకోవడానికి వీల్లేదని చెప్పి పోరాటం చేశాం, మమ్మల్ని మేమే దోచుకుంటాం, అవకాశం మాకే ఉండాలని చెప్పి వాళ్ళ పాలన చేస్తున్నాం. దోపిడీ కేవలం పాలకులే కాదు, అన్ని రకాలుగాను ఈ దేశంలో దోపిడీ జరుగుతోంది. ప్రజల అజ్ఞానం ఆసరాగా దోపిడీ జరుగుతోంది, ప్రజల కులం ఆసరాగా దోపిడీ జరుగుతోంది, ప్రజలు పేదలా ధనవంతుల అన్నదాన్ని బట్టి దోపిడీ జరుగుతోంది. దోపిడీ బహుముఖాలుగా జరుగుతుంటే ఏ రకంగా, ఎక్కడ, ఏ రకంగా మనం మోసపోతున్నాం, ప్రజలు ఎక్కడ మోసపోతున్నారు, ప్రజలు ఎక్కడ కులం కారణంగా, మతం కారణంగా దోపిడీకి గురవుతున్నారు, దానికి కారణం అవుతున్నటువంటి మూఢనమ్మకాలు ఏమిటి, వగైరా అంశాలన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ బోటి కార్యకర్తల మీద ఉంది.
మార్పు రావాలి అంటే ముఖ్యంగా యువతరం మారాలి కాబట్టే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా క్లాసులో కూర్చోబెట్టారు. ఇవాళ మనం మాట్లాడితే దోపిడీని అరికట్టాలని చెబుతున్నాం. అసలు అతిపెద్ద దోపిడీ ఎక్కడ జరుగుతోందనే ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న అతిపెద్ద దోపిడీ మతం పేరు మీదనే. మతం పేరుతో జరుగుతున్నంత వ్యాపారం ప్రపంచంలో ఇంకే రంగంలోనూ జరగడం లేదు. ఇవాళ సంపద కూడా మతం పేరు మీద చేతులు మారుతోంది. మతం పేరు మీద చేతులు మారుతున్న సంపద ప్రజలకు వినియోగించడానికి వీలు లేకుండా గుట్టలు గుట్టలుగా రహస్య మాళిగల్లోనూ రహస్య గదుల్లోనూ అక్కడ పేర్చుకుంటూ పోతున్నారు. లేదా బ్యాంకులో పెట్టి వడ్డీలకు తీసుకుంటున్నారు. దేవుడి పేరుతో కొంతమంది తింటున్నారు. మతం మీద విమర్శ చేసేటప్పటికీ కొంతమంది భావాలు నొచ్చుకుంటాయి. నేను చాలామంది కమ్యూనిస్టులను చూశాను. అంటే మన చుట్టూ సమాజంలో అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కమ్యూనిస్టులు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లే. ఏ గ్రామంలోకి వెళ్ళినా సిపిఐకి చెందిన వాళ్ళు, సిపిఎంకి చెందిన వాళ్ళు ఎవడో ఒకరు కమ్యూనిస్టులు తగులుతారు. గురువారం వస్తే షిరిడి సాయిబాబా గుడికి పరిగెత్తే కమ్యూనిస్టులు నాకు తెలుసు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయవలసి వస్తే అచ్చంగా ముహూర్తాలు పెట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతాలు చేసే కమ్యూనిస్టులు నాకు తెలుసు. మా కులంలో తప్ప వేరే కులంలో పెళ్లి చేసుకోమని చెప్పే కమ్యూనిస్టులు నాకు తెలుసు. పురోహితుడు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం ఎలాగని చెప్పే కమ్యూనిస్టులు నాకు తెలుసు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ మా గ్రామంలోనే ఉన్నారు కమ్యూనిస్టులు అని చెప్పుకుంటూ. ఎక్కడికో దేశంలోకి వెళ్ళి చూడక్కర్లా. మా బోటి వాళ్ళు పిల్లలకి కులాంతర వివాహం చేస్తే ఆశ్చర్యంగా చూసే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. మనం కమ్యూనిజం పేరు మీద ఈ సమాజం గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ సమాజంలో ఉన్న రుగ్మతల గురించి మాట్లాడాలి. ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల గురించి మాట్లాడాలి. ఈ సమాజం మతం పేరు మీద, కులం పేరు మీద ఏ రకమైన దోపిడీకి పాల్పడుతుందో మాట్లాడాలి. నారాయణ గురు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కుక్కకి మరో కుక్క ఎదురైతే ఇది తన జాతికి చెందినదే అని చెప్పి అది గుర్తుపట్టగలదు. కానీ ఒక మనిషికి మరో మనిషి ఎదురైతే వీడు నా మతం వాడా, నా కులం వాడా అనే ప్రశ్న అవతల వాడిని తొలుస్తూ ఉంటుంది అన్నాడు. ఇంక ఇంతకంటే అర్థమయ్యేటట్టు చెప్పడం ఎవరి వల్ల అవుతుందని నేను అనుకోవట్లే. అందుకని ఆయన ఏమన్నాడు అంతిమంగా, మనిషి కుక్క కంటే హేనం అన్నాడు. బహుశా ఈ మాట అంటే కుక్కని కించపరిచినట్టు అవుతుందేమో అని నాకు అనుమానం వస్తుంది. మనం బయట ఎవడైనా బస్సు ఎక్కినా, హోటల్లో ఎవరితో అన్న మాట కలిపినా అవతల వాడు కులం కనుక్కుంటే తప్ప మనకు కడుపు తీరదు. మంచి చెడ్డ మాట్లాడం, మనం సమాజం గురించి మాట్లాడడం. ముందు మీరేమిట్లో అని మొదలెడతాం. వాడు మన కులం వాడో కాదో తెలిస్తే తప్ప ముందుకు వెళ్ళలేం మనం. ఇవాళ కులం గురించి స్టేజీల మీదకి వచ్చి ఉపన్యాసాలు దంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. కులాంతర వివాహాలు జరగాలని చెప్పి ఉపన్యాసాలు దంచేవాళ్ళు చాలా ఉన్నారు. ఎంతమంది అందుకు సిద్ధపడుతున్నాం మనం? అంబేద్కర్ కులాన్ని నిర్వచిస్తూ ఒక మాట అన్నాడు. కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి ఆ గుంపు లోపల ఉన్న వాళ్ళ పిల్లల్నే వాళ్ళలో వాళ్ళు చేసుకోవాలి తప్ప ఆ గుంపుకు బయట ఉన్న వాళ్ళ పిల్లల్ని చేసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆ గుంపు చుట్టూ ఒక గీత గీసుకుంటే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక కులం అనాలన్నాడు. ఇవాళ అక్కడక్కడ అమ్మాయిలు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు,
ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు నిజంగా కావాలని కులాంతర వివాహాలు చేసుకున్నట్టు లెక్కేయకూడదు. సమాజంలో మార్పు వస్తే మనకి మనంగానే కులాంతరంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి సమాజంలో రావాలి. చిత్రం ఏమిటంటే కులానికి వ్యతిరేకంగాను మతానికి వ్యతిరేకంగాను ఉపన్యాసాలు దంచేవాళ్ళు కూడా తమ పిల్లలకి పెళ్లి చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కులం దగ్గరికి వెళ్తారు. వివాహేతర సంబంధాల దగ్గరికి వస్తే ఎవరికి కులంతో పని లేదు. మీరు ఎక్కడైనా చూడండి, అసలు అవతల వాళ్ళ కులం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవతల అమ్మాయి నచ్చితే చాలు. ఇవాళ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళు, సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కులాన్ని గమనించడం మనం చూసామా? అక్కడ కులం అవసరంలే. అందుకే ఒక ఆయన చాలా బాధగా అన్నాడు, నువ్వెవరివని ప్రశ్నిస్తే నే హిందువుననో నే ముస్లింననో నే క్రైస్తవుననో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడి. నువ్వెవరివని ప్రశ్నిస్తే నేను బ్రాహ్మణుననో నే క్షత్రియుననో నే శెట్టిబలిజననో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడి. నువ్వెవరివని ప్రశ్నిస్తే నే హిందీ వాడిననో నే తమిళ వాడిననో నే తెలుగు వాడిననో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడి. నువ్వెవరివని ప్రశ్నిస్తే నే తెలంగాణ వాడిననో నే రాయలసీమ వాడిననో నే ఆంధ్ర వాడిననో చెప్పేవాడే కానీ మనిషినని చెప్పేవాడేడి. అసలు ఈ దేశంలో మనుషులు ఉన్నారా అన్నాడు. ఉన్నారు. ఎవరున్నారు? డబ్బులు తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఒక ఆయన ఎన్నికల సంస్కరణలు అనే దాని మీద పాలకొల్లో చర్చ జరిగితే లేచి నాదో చిన్న ప్రపోజల్ అండి అన్నాడు. ఏమిటయ్యా అని అడిగాడు నిర్వాహకుడు. ఈ దేశంలో కనీసం డిగ్రీ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఓటు హక్కు తీసేయాలని అందరూ ఓటు అమ్ముకుంటున్నారు అన్నాడు. అప్పుడు నేను లేచి ఒక ప్రశ్న వేశా, అయ్యా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే వాచీలు వెండి గ్లాసులు తీసుకుని టీచర్లు ఓట్లు వేస్తున్నారా లేదా అని అడిగా. అవునండి వేస్తున్నారు అన్నాడు. వాళ్ళందరూ డిగ్రీలు పాస్ అయిన వాళ్ళే కదా. అటువంటి వాళ్ళు మేము ఇంటికి సగర్వంగా చెబుతున్నారు, మాకు 2 గ్లాసులు వచ్చినాయి, మేమిద్దరం భార్యాభర్తలం, మాకు 4 గ్లాసులు వచ్చినాయి అని చెప్పి ఇంటికి వచ్చి గొప్పగా చెబుతున్నారు. అసలు ఈ దేశంలో చదువుకున్నవాడు చదువుకోనివాడు అనే తేడా ఎక్కడా కనిపించడం లేదు. అజ్ఞానం, అవివేకం, విచక్షణ జ్ఞానం లేకపోవడం అనేది అన్ని వర్గాల ప్రజల్లోనూ కనిపిస్తోంది. వాడు ధనవంతుడు అయినప్పటికీ తెల్ల కార్డు కావాలి, ఎందుకంటే వైద్యం చేయించుకుంటే డబ్బులు కట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లై చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది తెలుసు. మా ఇంటి చుట్టూ అంటే మా పేటలో ఏసీలు లేని ఇళ్ళు ఒక 60 ఉంటాయి. తెల్ల రేషన్ కార్డులు లేని ఇళ్ళు కూడా ఒక 60 ఉంటాయి. అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఉచితంగా వస్తే మనకు అది కూడా కావాలి. కులం పేరు మీద, మతం పేరు మీద ఈ దేశంలో మనుషులు విడిపోయి ఉన్నారన్నది వాస్తవం. చిన్నప్పుడు మనం అందరం గొప్పగా చెబుతాం, మేమంతా భారతీయులం అని. మనమంతా భారతీయులం అనే భావన నిజానికి ఈ దేశ ప్రజల్లో లేదు. ఎవరికి వారు ముస్లింలు గాను, క్రైస్తవులు గాను, జైనులు గాను, సిక్కులు గాను, బౌద్ధులు గాను, పార్సీలు గాను విడిపోయి ఈ దేశంలో ఉన్నారు తప్ప వాళ్ళందరూ మేము పరస్పరం సహోదరుల లాంటి వాళ్ళము, మేమంతా భారతీయులము అనేటువంటి భావనలో జీవించడం లేదన్నది వాస్తవం. మా పోటీ వాళ్ళు మత విమర్శ చేస్తే కొంతమందికి నొప్పి కలిగి, అయ్యా మీరు ఇతర విషయాలను విమర్శించండి కానీ మతం జోలికి రావద్దండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ దేశంలో ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి ప్రధాన కారణం మతము, దైవమే.
మూఢనమ్మకాలను విమర్శించండి కానీ దేవుడి జోలికి రావద్దని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు పెద్ద మూఢనమ్మకం దైవభావనే. దైవభావన ఏం చెబుతోంది? నాయన, ఈ జన్మలో నువ్వు కింది కులంలో పుట్టావంటే దానికి కారణం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలే. నాయన, ఈ జన్మలో నువ్వు ధనవంతుడిగానో పేదవాడిగానో పుట్టావంటే దానికి కారణం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలే అని చెబుతున్నారు. నిన్నగాక మన సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ధర్మ ప్రవచనాలు చెప్పేటువంటి ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? వికలాంగులందరూ కూడా గత జన్మలో పాపం చేసుకున్న కారణంగా ఈ జన్మలో వికలాంగులుగా పుట్టిన వాళ్ళే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ మహానుభావుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏమిటి? మతము దైవము పేదవాళ్ళని, కింది కులాల్లో పుట్టిన వాళ్ళని జోకొట్టడానికి ఒక ఆయుధంగా పై వర్గాలు వాడుకుంటున్నాయి. అంటే కర్మ సిద్ధాంతాన్ని నీ మెదడులోకి చొప్పిస్తున్నాయి. నువ్వు చేసిన గత జన్మలో చేసిన కర్మ వల్లనే ఈ జన్మలో ఇలా ఉన్నావు. బైబిల్లో చెబుతాడు సువార్తల్లో, దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. ఎక్కడ వాదార్చబడుదురు? చచ్చిపోయిన తర్వాత పరలోకంలో వాదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎక్కడ తృప్తిపరచబడుదురు? పరలోకంలో తృప్తిపరచబడుదురు. అంటే మనం ఈ లోకంలో ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా నీకు సౌఖ్యాలన్నీ అక్కడ ఉన్నాయిరా బాబు అని చెప్పి మనల్ని జోకొట్టడానికి మతం మనల్ని వాడుకుంటుంది, మన భావజాలని. కమ్యూనిజం అంటే ప్రాథమికంగా ఏం చెబుతుంది? ఈ ప్రశ్న వేయదలుచుకున్నాను కావాలని. పోరాడండి, పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఒక స్టేట్మెంట్ మీ అందరికీ తెలుసు. పోరాడండి అని ఎందుకు చెబుతున్నారు? మనం పోరాటం చేసినట్లయితే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఆ పోరాటంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంత బలీయంగా ఆ పోరాటం సాగింది అనే దాన్ని బట్టి మనం ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అని చెప్పి కమ్యూనిస్టులు భావిస్తారా లేదా? కాదనే వాళ్ళు ఉంటే చేయొద్దండి. పోరాడి సాధించగలము దేన్నైనా అనే భావన కనుక మీలో ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటి? మనం ఈ సమాజం కానీ మనం కానీ ఇలా ఉండడానికి పూర్వజన్మ ఫలం కానీ కర్మ కానీ దేవుడు కానీ కాదు. దేవుడు ఇలా రాసినందువల్ల ఈ సమాజం ఇలా లేదు. పోరాడితే మనం ఈ సమాజాన్ని మార్చగలం అనే భావన ఉన్నవాళ్లే కమ్యూనిస్టులు నా దృష్టిలో. మీరు పోరాడితే సమాజాన్ని మార్చుతాము అని చెప్పి భావిస్తున్నట్లయితే కర్మ సిద్ధాంతాన్ని, దైవాన్ని లేదా మతాన్ని పక్కన పెట్టండి. అవన్నీ ట్రాష్. మనం దేన్నైనా మార్చగలం, మనం సంఘటితంగా పోరాటం చేయాలి అనే భావన కనుక మీలో ఉన్నట్లయితే ఈ కమ్యూనిజం గురించి తెలుసుకుని దీనికి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో, ఏ జ్ఞానాన్ని మనం ఆర్జించాల్సిన అవసరం ఉన్నదో, ఏ సమాచారంతో మనం సమాజంలో పోరాటాలు చేయడానికి వెళ్ళాలో అవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది మాబోటి వాళ్ళు మత విమర్శ చేయగానే అబ్బెబ్బే మతాలు అన్నింటి సారము ఒకటేనండి, పేర్లు వేరవ్వచ్చు, దేవుళ్ళని వేరు వేరు రూపాల్లో కొలవచ్చు, మతాలు అన్నింటి సారము ఒకటే అని చెప్పి చెబుతూ ఉంటారు. మతాలన్నింటి సారము ఒకటేనా? మతాలన్నింటి సారము ఒకటే అయితే మతాల పేరు మీద ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు ఎందుకు జరిగినాయి? ఇంత వినాశనం ఎందుకు జరిగింది? ఇంత ఆస్తి నష్టం ఎందుకు జరిగింది? ఎంతమంది మనుషులు ఎందుకు చచ్చిపోయారు? మతాలన్నింటి సారము ఒక్కటే. ఏమిటది? మనుషుల్ని విడదీయటము.
ప్రజల అజ్ఞానం పేరుతో వ్యాపారం చేయడము, దేవుడికి మనుషులకి మధ్యవర్తులం మేమని చెప్పి ఒక వర్గం తెర మీదకి వచ్చి మీతో మీ విశ్వాసాలతో వ్యాపారం చేయడము, ఇది మాత్రమే అన్ని మతాల్లోనూ కనిపించేటువంటి సారూప్య లక్షణము. మత గ్రంథాలు చదవండి, ఎక్కడ ఒకదానికొకటి పోలిక ఉండదు, అన్నీ వైరుధ్యాల పుట్టలే. అందువలనే అది ఏ మతమైనప్పటికీ కూడా మనం మతాన్ని దూరంగా పెట్టాలి. కొంతమంది అబ్బే హిందూ మతంలోనండి మాకు కులం పేరు మీద మమ్మల్ని చిన్నచూపు చూడడం జరిగింది, అందువల్ల మేము క్రైస్తవంలోకి పోతామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందూ మతం కులం పేరు మీద మనుషుల్ని నీచంగా చూసిన మాట వాస్తవమే. ఆ మాటకు వస్తే జంతువుల కంటే హీనంగా చూసిన మాట వాస్తవమే. ఆ పేరు మీద మీరు ఇంకో మతంలోకి వెళ్తున్నారంటే అదేదో గొప్పదనేటువంటి భావన ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఇటీవల ఒక ఆవిడ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది, హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది, ఆ కుల వ్యవస్థ కారణంగా కొంతమందిని చిన్నచూపు చూడడం జరుగుతోంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా మతంలోకి రండి, క్రైస్తవ మతంలోకి రండి అని చెప్పి పోస్ట్ పెట్టింది ఆవిడ. నేను వెంటనే కింద ఒక కామెంట్ పెట్టా, ఈ పిలుపు ఎలా ఉందంటే మీ దొడ్లో ఉన్న బురద గుంటలోకి మీరు దిగొద్దు, మా పెరట్లో ఉన్న మురిక్కాలలో దిగడానికి రండి అని చెప్పి పిలిచినట్టుగా ఉంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మతాల్లో ఏ మతం కాస్త మంచిదండి అంటారు. నేనైతే ఒకటే చెబుతా, పురుగు మందుల్లో తాగడానికి ఏది మంచిది అని అడిగితే ఏం చెప్పను నాయన. విషం స్థాయిలో తేడాలు ఉండొచ్చు, అవేవి కూడా తాగడానికి పనికొచ్చేవి కావు అని చెబుతారు. ఇవాళ హిందూ మతంలో కులం పేరు మీద మనుషుల్ని నీచంగా చూస్తున్నారనే భావనతో క్రైస్తవ మతంలోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతోంది? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నే పుట్టుకతోనే పాపిని, నా కోసం నువ్వు ప్రాణాలు అర్పించినందుకు నిన్ను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నానని చెప్పి బ్రతికినంతకాలం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నీ పాపాలని నీ మరణాన్ని గుర్తు చేసుకోవడానికి అక్కడ హాజరవ్వాలి. కీర్తనల గ్రంథం 51:5 ఏం చెబుతోంది? నేను పుట్టుకతోనే పాపిని, పాపములోనే నా తల్లి తన గర్భమును నన్ను ధరించెను అని చెబుతోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏం చెబుతున్నారు? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పి బైబిల్ చెప్పింది. ఆది మానవుడైన ఆదాము హవ్వలు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి జ్ఞానవృక్ష ఫలం తిన్నారు కాబట్టి వాళ్ళు పాపంలో పడ్డారు. వాళ్ళ వారసులమే మనం అందరం కాబట్టి మనందరికీ కూడా పాపం వారసత్వంగా వచ్చింది. అందువల్ల మన పాపాలన్నీ యేసు దగ్గర ఒప్పుకుంటే తప్ప మనకి రక్షణ లేదని చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను పుట్టుకతోనే పాపినని చెప్పి ప్రతి ఆదివారం వెళ్ళి చర్చిలో చెప్పుకోవడం కంటే హీనం ఏమైనా ఉంటుందా? సువార్తలు ఏం చెప్పాయో తెలుసా మీకు? యేసు ఏం చెప్పాడట? నేను పాపులనే పిలువవచ్చుదని కానీ నీతిమంతులను పిలువరాలేదు. అనారోగ్యముగా ఉన్నవారికే వైద్యుడు అవసరము తప్ప ఆరోగ్యముగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు కదా. అటులనే నేను నీతిమంతులను కాకుండా పాపులను పిలువవచ్చుని అన్నాడు. అక్కడితో ఆగలే, ఇంకో విలువైన మాట చెప్పాడు. ఆ విలువైన మాట ఏమిటో చూడండి. 99 మంది నీతిమంతుల విషయమై పరలోకములో నాకు కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారు మనసు పొందటం వల్ల నాకు కలుగు సంతోషము ఎక్కువ అన్నాడు. అంటే 99 మంది నీతిమంతులు మీలో ఉంటే దేవుని దృష్టిలో అది లెక్కలోకి రాదట. మీలో ఎవడైనా ఒక పాపి ఉండి యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే
ఆ ఒక్కడి వల్ల కలిగే సంతోషం ఎక్కువట, కానీ 99 మంది నీతిమంతుల వల్ల అతనికి ఏం సంతోషం కలగదు. అలాంటి మతం మనకు అవసరమా? హైందవుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కొన్ని గొప్పలు చెబుతారు. మొన్న ఒక ఆయన నేనేదో వీడియో చేసి పెడితే, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి మా మతం మాత్రమే చెప్పింది, ఇంకే మతమైనా ఇలా చెప్పిందా అని చెప్పి నన్ను అడిగాడు. నేను వెంటనే ఒక కామెంట్ పెట్టాను, నాయన సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి హైందవ మతం ఏ గ్రంథంలో చెప్పింది, ఆ శ్లోకం ఏదో ఉటంకించగలరా అని అడిగా. నిజానికి సర్వే జన సుఖినో భవంతు అనేది ఏ హైందవ గ్రంథంలోనూ లేదు. ఏముంది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. ఏం చెప్పింది? ఆ స్వస్తి వాచనం కూడా హిందూ గ్రంథాల్లోది కాదు. పురోహితుడు మన ఇంటికి వచ్చి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తుంటే తరచుగా చెబుతూ ఉంటాడు, మీరు గమనించారో లేదో, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెబుతాడు. దాని అర్థం ఏమిటి? అదే ఇక్కడ స్వస్తి వాచనంలో ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. రాజులు ప్రజల్ని న్యాయ మార్గాన పాలింతురుగాక, గోవులకు బ్రాహ్మణులకు నిత్యము కూడా శుభం కలగాలి అని చెప్పి ఆ తర్వాత ఏం చేశారు? లోకమంతా సుఖంగా ఉండాలని. అంటే ముందు ఎవరు సుఖంగా ఉండాలి? గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలి, ఆ తర్వాత మిగతా లోకం సుఖంగా ఉండాలి. అందువల్లే స్మృతులన్నీ కూడా చదువుకునే హక్కును, దానం పుచ్చుకునేటువంటి హక్కును బ్రాహ్మణ పరం చేశాయి. వాళ్ళు జంజం వేసుకుంటే అడుక్కోవడానికి హక్కు వస్తుంది. ఈవేళ మనం దానాల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. దానం పుచ్చుకునేటువంటి ఒక హక్కు హైందవ స్మృతుల ప్రకారం బ్రాహ్మణుడికి తప్ప మరొకడికి లేదు. ఇక్కడ ఆడపిల్లలు తక్కువ ఉన్నారు చెప్పడానికి. బ్రాహ్మణులకి దానం చేస్తే ఏమేం దానం చేయాలని చెప్పి ఒక జాబితా చెప్పారు వాళ్ళు. ఆ జాబితాలో మొట్టమొదట ఉన్నది ఎప్పుడైనా విన్నారా? కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షితి మేధస్య మహిషి శైవ శయ్యాచో భైతోముఖి తిలపర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడశ. ఈ 16 దానాలు కనుక మీరు బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే అంతకు 100 రెట్లు ఫలితం పొందుతారని చెప్పారు వాళ్ళు. ఆ 16లో ఏం చెప్పారు? మొట్టమొదటి చెప్పింది కన్య. కన్య, కనక, దాసి, శకట, అశ్వ, గజ, గృహ, లాంగలం, కాలపురుషం, కాలచక్రం, ఇలా ఓ జాబితా చెప్పారు. ఇవాళ కూడా మనం సిగ్గు లేకుండా కన్యాదానం చేస్తూనే ఉంటాం. అసలు కన్యను దానం చేయడం ఏంటి? వస్తువుల జాబితాలో కన్యని చేర్చడం ఏమిటనే ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకున్నాము. ఇంకా లోతుల్లోకి నేను పోను, ఎందుకంటే దాని జోలికి వెళ్తే ఇంకా చాలా చండాలని చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి ఈవేళ వివాహ మంత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పీటల మీద ఉన్నటువంటి పెళ్లి కొడుకు కంటే ముందు అక్కడ పీటల మీద ఉన్న పెళ్లి కూతురు పురోహితుడికి భార్య అవుతుంది. ఈవేళ నిశ్చితార్థం దగ్గర నుంచి గర్భాధానం దాకా మంత్రాలు కనుక పరిశీలించినట్లు. మన అజ్ఞానం గురించి ఒక్క ముక్క మాత్రమే చెప్పి బయటకు వస్తా. ఈవేళ ప్రజలందరూ కూడా మా పూర్వీకుల కాలం నుంచి దీనికి అలవాటు పడిపోయామనే భావనతో ఆచారాలని, సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు తప్ప ఎప్పుడైనా సొంత మెదడుతో ఆలోచించడం మనం చూస్తున్నామా? పురోహితుడిని తీసుకొచ్చి ఏ కార్యక్రమం చేసినా వేమన ఒక పద్యం చెప్పాడు, అందరికీ అర్థమయ్యే తెలుగులో చెప్పినా మనకు దాని భావం ఏంటో తెలియదు.
ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుపు తద్దినాలు కాని తెరువు కర్మకాండ కల్పితమాయే అన్నాడు వేమన్. ఆలి రంకు తెలుపని అఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుప తద్దినాలు అన్నాడు. ఏమిట్రా ఆలి రంకు తెలపటం ఏమిట్రా అంటే, నువ్వు నీ భార్యని గనక పక్కన కూర్చోబెట్టుకొని పురోహితుడిని తీసుకొచ్చి సమంత్రకంగా ఏ కార్యక్రమం నిర్వహించినా నీ భార్య వ్యభిచారం చేసిందని చెప్పి నువ్వు సర్టిఫై చేసుకున్నట్టే. తల్లి రంకు తెలుపు తద్దినాలు అన్నాడు. నీ తల్లి పేరు మీద నువ్వు తద్దినాలు కనుక పెట్టినట్లయితే నీ తల్లిదండ్రుల పేరు మీద నీ తల్లి వ్యభిచారం చేసిందని నువ్వు అంగీకరించినట్టే. ఇది మటుకు చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ సమాజం ఏ రకంగా తయారైంది, అమ్మా బాబు బ్రతికుండగా కూడు పెట్టడం మీద దృష్టి పెట్టడం లేదు. కానీ ఎవడు చచ్చిపోయిన తర్వాత పురోహితుడిని తీసుకొచ్చి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం, 10 మందిని పిలిచి, కొంతమంది అయితే ఎన్వి భోజనాలు కూడా పెడుతున్నారు. చచ్చిపోయాడా దరిద్రం వదిలిందని చెప్పి ఏదో ఆనందంగా జరుపుకుంటున్నట్టుగా ఎన్వి భోజనాలు కూడా పెడుతున్నారు. మనిషి బ్రతికుండగా మజ్జిగే పోయలేదు వల్ల కాటికి చేర గోదానమిచ్చావు అన్నాడు ఒక ఆయన. బ్రతికుండగా వాళ్ళు మంచి చెడ్డ చూడం, వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తాం. ఇవాళ వృద్ధాశ్రమాలన్నీ కూడా అనాథల్ని హక్కును చేర్చుకునే ఆశ్రమాలుగా లేవవి. అమ్మని బాబుని బరువుగా భావించే వాళ్ళకి ఆ బరువు తగ్గించడానికి పనికొచ్చే ఆశ్రమాలుగా తయారయ్యాయి. నేను చాలా జిల్లాల్లో వృద్ధాశ్రమాలను దర్శించాను. ఇటీవల కాలంలో రాయలసీమ ధర్మవరంలో మీటింగులకు వెళ్తే అక్కడ కూడా ఓ మిత్రుడు వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు. వృద్ధాశ్రమ నిర్వాహకులు ఎన్ని బాధలు పడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళెవరు సంతోషంగా లేరు. ఇవాళ మనం కన్న వాళ్ళని ఆదరించాల్సిన అవసరం మనకుంది అనేటువంటి బాధ్యతను మర్చిపోయి, నిజంగా దేవుళ్ళంటూ మనం ఎవరినైనా కొలవలసి వస్తే కన్నవాళ్ళని కొలవాలనేటువంటి భావన కూడా గాలిలో కలిసిపోయి, కొత్తగా ఇల్లు కడితే ఏం చేస్తున్నాం, అమ్మా నాన్న ఉండడానికి గది కట్టడం లేదు, మనం దేవుడి కోసం ప్రత్యేకంగా ఒక గది కడుతున్నాం. అసలు దేవుళ్ళని చెప్పుకోదగ్గ అమ్మా బాబుని నేమో బయట పడుకోబెడతాం. ఉన్నాడో లేడో తెలియని దేవుడిని తీసుకొచ్చి లోపల ఒక గది కట్టి అందులో పెడతాం. అంటే ఈవేళ మనం ఏ రకమైన భావదాస్యంలో కూరుకుపోయాము, సమాజం ఎటు ప్రయాణం చేస్తుంది అనేది వీటన్నిటిని బట్టి అర్థం చేసుకోవాలి. హైందవ మతంలో గర్భాధానం లగాయతు అంత్యేష్టి వరకు, అంత్యేష్టి అంటే మనం చచ్చిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు, 16 క్రతువులు చెప్పాయి స్మృతులన్నీ కలిపి. స్మృతులంటే చాలామంది మనుస్మృతి ఒకటే అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి స్మృతులు 18, ఉపస్మృతులు మరో 18 ఉన్నాయని చెప్పి సమాచారం ఉంది. ఈ పుస్తకం రాసే క్రమంలో లోతులకు పోయి నేను పరిశీలిస్తే సుమారు 100 దాకా స్మృతులు ధర్మశాస్త్రాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటి జాబితా కూడా రాబోయే పుస్తకంలో ఇస్తున్నాయి. అవి కాకుండా మళ్ళీ ధర్మసింధు, నిర్ణయ సింధు, ఎల్లాజీ ఏమని చెప్పి రకరకాల స్మృతులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం పాటిస్తూ రావాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఆ స్మృతుల్లో చెప్పిన కార్యక్రమాలన్నీ మనం నిర్వహించాలి అని చెబుతున్నారు. అందుకనే సివి గారు అన్నాడు, మనం ఎంత అజ్ఞానంలో కొట్టుకుపోతున్నామో చెప్పడానికి ఒక చిన్న గేయంలో ఆయన ఈ సారాంశాన్ని అంతా పెట్టి రాశాడు. బిడ్డ పుడితే పుత్రోత్సవం, పుట్టగానే జాతకర్మ, అన్నం ముట్టిస్తే అన్నప్రాసన, పేరు పెడితే నామకరణోత్సవం, స్కూల్లో చేరిస్తే అక్షరాభ్యాసం, నూనూగు మీసాల వయస్సులో ఉపనయనం, అమ్మాయి పెద్ద మనిషి అయితే రజస్వలోత్సవం, పెళ్ళైతే వివాహ మహోత్సవం, గదిలోకి పంపితే గర్భాధానం,
కడుపు వస్తే సీమంతం, కంటే ప్రసవం, చస్తే అంత్యక్రియలు, 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, ఆ పైన నెల నెల మాసికం, 6 నెలలు తిరగగానే ఉషాఢ మాసికం, ఏడాది తిరగగానే సంవత్సరీకం, ఆ పైన ప్రతి ఏడాది కూడా తద్దినం పేరుతో చచ్చిన వాళ్ళనే కాక బతుకున్న వాళ్ళ వారసుల్ని కూడా పీక్కు తినే ఓ పురోహిత వర్గమా, నీ పేరు సోంబేర్తనమా? అసలు ఇన్ని రకాల తంతుల్లో మనల్ని పురోహితుడు దోచుకుంటున్నాడు. తద్దినాల పేరు మీద మన తల్లి రంకు చేస్తుందనే భావాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. ఆయన చెబుతున్న మంత్రాల్లో అర్థం ఉందని మనకి ఎంతమందికి తెలుసు? ఇందాక డైవర్ట్ అయ్యాం మనం. వేమన పద్యం దగ్గరికి వస్తా, తల్లి రంకు తెలుపు తద్దినాలు అన్నాడు. ఏమిటది? చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద మన వారసుల్ని, అంటే మన తండ్రిని, తాతని, ముత్తాతని గుర్తు చేసుకుంటూ పిండ ప్రదానం చేస్తాం మనం. ఉదాహరణకి ఎవరు పిండం పెట్టినప్పటికీ కూడా ఆ పిండం పెట్టేటువంటి వ్యక్తికి పైనున్న 3 తరాలే లెక్కలోకి వస్తారు, మిగతా వాళ్ళు రారు. నేను పిండం పెడుతున్నాను అనుకోండి, నేను పిండం పెడితే నా తండ్రికి, తాతకి, ముత్తాతకే పెట్టాలి. ఉదాహరణకి నేను చచ్చిపోయాను అనుకోండి, నేను చచ్చిపోతే నేను ఆ జాబితాలో చేరతాను కాబట్టి ఆ పైన ఉన్న ముత్తాత ఎగిరిపోతాడు. ఇక్కడ తాత ప్లేస్లో ఉన్నాడు, మళ్ళీ ముత్తాత ప్లేస్లోకి వస్తాడు అక్కడ. అంటే నాకు, నా తండ్రికి, ఆ తండ్రికి పెడతాడు. పిండ ప్రదానం చేసేటప్పుడు పురోహితుడు ఏం చెబుతాడు? ఎన్మే మాత ప్రళులుభే చరిత్య ననువ్రత తన్మే రహత పితావృత్కామాపుణ్యోపపద్యతే ఆముష్మై స్వాహ అని చెప్పి మంత్రం చెబుతాడు. మనకు పురోహితుడు ఎంత గొప్పగా మంత్రం చెప్పాడు అన్నదే ప్రధానం తప్ప దాని అర్థం ఏమిటన్నది మనకు అక్కర్లే. పిండ ప్రదానం చేసేటప్పుడు పురోహితుడు చెప్పేటువంటి మంత్రానికి అర్థం ఏమిటి? నా తల్లి తన పతివ్రత ధర్మాన్ని వీడి పరాయి మగవాడితో గనక సంపర్కం పొంది అతని వీర్యాన్ని గనక గ్రహించి ఉన్నట్లయితే నేను నా తండ్రిగా భావిస్తూ పెడుతున్న ఈ పిండం నేను తండ్రిగా భావిస్తున్నటువంటి వ్యక్తికి గాక, నా జన్మకారకుడైన అసలు తండ్రికి చెందుగాక, నా అసలు తండ్రి తన వీర్యంతో ఆ వీర్యాన్ని కప్పుగాక అని. ఇదే అర్థాన్ని తెలుగులో చెబితే ఎవరైనా పిండ ప్రదానం చేయగలరా? పైగా ఇక్కడ ఎన్మే మాతా దగ్గర ముగ్గురికి 3 పిండాలు పెట్టేటప్పుడు ఎన్మే మాతామహి, ఎన్మే ప్రపితామహి అని చెప్పి మంత్రాలు మార్చి చెబుతాడు. ఇకపోతే నిత్య జీవితంలో మనం ఆచరిస్తున్నటువంటి మూఢనమ్మకాలు ఏమిటి? మన రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆర్టికల్ 51AHలో ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి, మానవీయ విలువలను కలిగి ఉండాలి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంపొందించుకోవాలి, సంస్కరణశీలత కలిగి ఉండాలి అని చెబుతాం. మన పాలకులందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి లోబడి పాలిస్తామని చెబుతున్న వాళ్ళే. శాస్త్రీయ విలువలకు కానీ, సంస్కరణశీలతకు కానీ, మానవ విలువలకు కానీ వాళ్ళు ఏమైనా పట్టం కడుతున్నారా? ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు పెంపొందింపజేయడానికి ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయా? ఇవాళ ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సభలు జరుగుతుంటే వాటిని పరిశీలిస్తే మన పాలకులు ఎలా ఉన్నారన్నది అర్థమవుతుంది. ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సభల పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులని, ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులని ఆ కార్యక్రమానికి పిలిచి మోడీ గారు, ఆయన అనుంగు శిష్యులైనటువంటి అధికారులు ఏం చెబుతున్నారు? అక్కడికి వచ్చి ప్లాస్టిక్ సర్జరీ ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది, వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారానే మనిషికి ఏనుగు తలను అమర్చడం జరిగింది, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి, కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలే, వాళ్ళందరినీ కుండల్లో అంటే దొప్పల్లో పిల్లలు అయ్యేలాగా చేయడానికి కారణం ఈ దేశంలో అప్పట్లో డెవలప్ అయినటువంటి
టెస్ట్ ట్యూబ్ బేబీల పరిశోధనలే అని చెప్పి వీళ్ళు చెబుతారు. మనం ఎప్పుడైనా బుర్ర పెట్టి ఆలోచిస్తున్నాం. నిన్నగాక మొన్న వినాయక చవితి పేరు మీద ఈ దేశంలో లక్షల విగ్రహాలని, వందల కోట్ల రూపాయలని తగలేశాం. లక్షలాది విగ్రహాలు పెట్టి వందల కోట్ల రూపాయలు తగలేసాం దేశం మొత్తం మీద. దానివల్ల ఈ సమాజానికి 5 పైసలు ఏమైనా ఉపయోగం జరిగిందా? మేలు జరిగిందా? ఎప్పుడో స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజుల్లో తిలక్ గారు బొంబాయిలో ప్రవేశపెట్టాడు ఈ వినాయక నిమజ్జనం. ఎందుకు పెట్టాడు? వినాయక చవితిని బహిరంగంగా జరపాలని ఆయన ఎందుకు తీసుకొచ్చాడు ఆ రోజుల్లో? హిందువుల్ని అందరినీ సంఘటితం చేసి స్వాతంత్ర సమరంలో పాల్గొనేటట్టు చేయడం కోసం, వాళ్ళలో సమైక్యత తీసుకురావడానికి ఆ విగ్రహాలు పెట్టాడు. ఎందుకు నిమజ్జనం చేశాడు అలా పెట్టిన విగ్రహాలని? విగ్రహాలు గుళ్ళో ఉంటే, గుళ్ళో ఉన్న విగ్రహాలని మనం తాకడానికి గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎప్పుడైతే విగ్రహాలని బహిరంగంగా పెట్టామో, బహిరంగంగా పెట్టిన విగ్రహాలని అన్ని కులాల వాళ్ళు తాకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, కింది కులాల వాళ్ళు తాకిన విగ్రహం మైలపడిపోతుంది కాబట్టి, అలాంటి విగ్రహాన్ని ఇంక ఉంచకూడదు, దాన్ని నిమజ్జనం చేయాలి అని చెప్పి కాలువల్లోనో నదుల్లోనో కలపడం మొదలెట్టారు. ఈవేళ చివరికి అది మనకి డబ్బుల్ని నాశనం చేసేటువంటి ఒక వ్యవస్థగా తయారైంది. బలవంతంగా చందాలు వసూలు చేయడం, పర్యావరణానికి హాని కలిగే రీతిలో విగ్రహాలను తయారు చేయడం, పర్యావరణానికి హాని కలిగే రీతిలో నదుల్ని, కాలువల్ని కాలుష్యం చేయడం నేడు జరుగుతోంది. మూఢనమ్మకాలంటే హిందూ మతంలో మాత్రమే ఉన్నాయా, ఇంకే మతంలోనూ లేవా అని చెప్పి కొంతమందికి అనుమానం రావు. ఈ దేశంలో మెజారిటీగా హిందువులు ఉన్నారు కాబట్టి నాస్తికులైనా, హేతువాదులైనా, ఇంకొకళ్ళైనా జనరల్గా ఎక్కువ హిందూయిజం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు? హిందూ మతంలో ఉన్న లొసుగులన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి. హిందూ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి హిందూ మతం గురించి తెలిసినట్టుగా ఇతర మతాల గురించి తెలియదు. ఏదో ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళు చదివితే తప్ప. మనం చేస్తున్నటువంటి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు చేస్తున్న ఏ కార్యక్రమాన్ని పరిశీలించినప్పటికీ కూడా ప్రతి తంతులోనూ, ప్రతి అంగంలోనూ కూడా మూఢనమ్మకాలు వందల కొద్ది దర్శనమిస్తూ ఉంటాయి. మనందరం ఆచరించేటువంటి కొన్ని మూఢనమ్మకాల గురించి మాత్రం ప్రస్తావించి ఇతర మతాల గురించి. మూఢనమ్మకాలంటే అచ్చంగా అన్ని మతంతో ముడిపడి ఉంటాయని భావించడం తప్పు. మత ప్రమేయం లేకుండా ఉన్న మూఢనమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయి. మతంతో ముడిపడి ఉన్న మూఢనమ్మకాల కారణంగా మత గురువుల చేతిలోనో, ఆ మతానికి ప్రతినిధులు అని చెప్పుకునే వారి చేతిలోనో, లేదా ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని అజ్ఞానంలో ఉన్న మతస్థుల్ని గుంజి మోసపోవడమో ఏదో ఒక రకంగా జరుగుతుంది. మత ప్రమేయం లేకుండా ఉన్నటువంటి మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పప్పు తింటే చీము పడుతుంది, దానికి ఏ మతంతో సంబంధం లేదు. పప్పు తింటే చీము పడుతుందా? అలా ఏ వైద్యుడైనా చెప్పాడంటే వాడికి వైద్య పట్ట రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగితే మామిడి తోరణాలు కట్టాలి, మామిడి తోరణాల వల్ల ఆక్సిజన్ పెరుగుతుంది, ఆక్సిజన్ పెరిగితే అక్కడ ఎక్కువ మంది హాజరవుతారు కాబట్టి వాళ్ళకి సరిపడా ఆక్సిజన్ వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది నిజమా? ఇది నిజమో కాదో ఈవేళ బాగా చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. నిజమే కదా అండి. పచ్చగా ఉన్న ఆకులన్నీ కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి కదా.
మరి ఎక్కువ మంది హాజరైన చోట వాటిని కడితే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది కదా అని చెప్పి మతస్థుల్లాగా చెప్పేటువంటి విద్యావంతులు కూడా ఉన్నారు. పచ్చగా ఉన్న ఆకులు కిరణజన్య సంయోక్రియ ఎప్పుడు జరుపుకుంటాయి? అవి ఆ మొక్కలోనో చెట్టులోనో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే. చెట్ల వేళ్ళు నీళ్లను పీల్చుకుంటూ ఉంటే ఆ క్రమంలో సూర్యరశ్మిని తీసుకుని సూర్యరశ్మి ఆధారంగా కిరణజన్య సంయోక్రియ జరుపుకుంటాయి. అంటే ఆకులు చెట్టులో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరిగే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే మామిడి ఆకులను కానీ అరిటాకులను కానీ చెట్టు నుంచి కట్ చేసావో అప్పుడు వాటికి నీటి సరఫరా ఉండదు. ఇక దాదాపుగా జీవక్రియ అంతా ఆగిపోతుంది. కాబట్టి అవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేక అందులో ఉన్నటువంటి పత్రహరితం వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. నువ్వు ఎప్పుడైనా ఇంటి దగ్గర శుభకార్యాలు జరుగుతున్నాయని మామిడి తోరణాలు కడితే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది తప్ప పెరగదు. దీనికి మతంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా మతస్థులు అబ్బే మా పూర్వీకులకి చాలా సైన్స్ తెలుసు అని చెప్పడం కోసం ఇటువంటి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఇవాళ మతాలన్నీ ఏం చేస్తున్నాయి అంటే సైన్స్ ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి ప్రజల ముందుకు తెస్తే అది మతానికి వ్యతిరేకంగా ఉంటే తొలి రోజుల్లో మతాలన్నీ ఏం చేస్తున్నాయి? దాన్ని ఏదో రకంగా తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా తిరస్కరించేటువంటి అవకాశం లేదు అని తెలిసి వస్తే ఏం చేస్తున్నాయి? కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడుతుంది. ఇక తిరస్కరించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు, మీరు దీన్ని ఖచ్చితంగా ఆమోదించవలసిందే అనే పరిస్థితి వస్తే మతాలు ఏం చేస్తున్నాయి? అబ్బాయి ఈ విషయం మా మత గ్రంథాలు ఎప్పుడో చెప్పాయని చెప్పి చెప్పడం కోసం సైన్స్ని ఊతకర్రగా వాడుకుంటుంది. ఈవేళ మతాలన్నీ కుంటి నడక నడుస్తూ చంకల్లో సైన్స్ అనేటువంటి కర్ర పెట్టుకుని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరి వివిధ రకాల మూఢనమ్మకాలు అసలు ఏ రీతిన ఉంటాయి అనేది కొద్దిగా పరిశీలించి ముగింపు వద్దాం. ఆపై ఉదాహరణకి హిందూ మతంలో ఎక్కడైనా పెళ్లి జరిగితే చాకలికి విసనకర్ర ఇచ్చి, చాకలికి కాగడా ఇచ్చి, మంగళకి విసనకర్ర ఇచ్చి నిలబెడుతూ ఉంటారు వివాహ వేదికల్లో. మీరు గమనించే ఉంటారు. చాకలికి కాగడా ఎందుకు ఇచ్చేవారు గతంలో? విద్యుత్ లేని రోజుల్లో వేసవికాలం పెళ్ళిళ్ళు అయితే పెళ్లి చేసుకోబోయేటువంటి జంట ఒక్కబోత భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా సరిపడి కాంతి ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో నూనె దీపాలు వాడేవారు. కాబట్టి ఎక్కువ మంది హాజరైన చోట ఎక్కువ కాంతి ఉండాలంటే కాగడా ఉండాలి. ఒక్కబోత సమయంలో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒక్కబోత తెలియకుండా ఉండాలంటే ఒక విసనకర్ర ఇచ్చి ఒక మనిషి చేత విసిరించాలి అని చెప్పి మంగళ చేతికి విసనకర్ర ఇచ్చారు, చాకల చేతికి కాగడా ఇచ్చారు. ఈవేళ ఇటువంటి ఏసీ హాల్లో పెళ్లి జరుగుతున్నప్పటికీ విద్యుత్ దీపకాంతులు దగద్దగాయమానంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సంప్రదాయం పేరు మీద చాకలికి కాగడా ఇచ్చి గుమ్మం పక్కన నిలబెడుతూనే ఉన్నారు. మంగళకి విసనకర్ర ఇచ్చి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి సెంట్రల్ ఏసీ హాల్లో కూడా విసిరిస్తూనే ఉన్నారు. మనం చచ్చిపోయిన వ్యక్తి శవానికి ముందు నడుస్తూ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే శవదహనం చేయడానికి హక్కు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఒక ముంతలో నిప్పు పెట్టుకుని శ్మశానానికి వెళ్తున్నాడు. ఆ నిప్పు ఎందుకు పట్టుకెళ్తున్నారని ప్రశ్న వేసుకుంటే అగ్గిపెట్టెలు లేని రోజుల్లో డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత నిప్పుని కొత్తగా తయారు చేయడం
టైంతో కూడిన వ్యవహారం కనుక ఆ సమయాన్ని అధిగమించడం కోసం ఇంటి దగ్గరే నిప్పు తయారు చేసుకుని శ్మశానానికి తీసుకెళ్ళి ఆ నిప్పుతో శవాన్ని దహనం చేసేవారు. ఇవాళ జేబులో అగ్గిపెట్టి ఉన్నప్పటికీ, లైటర్ ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర మనం నిప్పును తయారు చేసుకుని శ్మశానానికి పట్టుకెళ్తూనే డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్తే 3 చోట్ల దింపడం మనకు అలవాటు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆ విషయం. దాన్ని దింపుడు కళ్ళెం ఆశ అంటారు. దింపుడు కళ్ళెం ఆశ అంటే ఏంటి? పూర్వం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో మరణించాడనుకుంటున్న వ్యక్తి నిజంగా మరణించాడా లేదా, కొస ప్రాణం ఏమైనా ఉందా అని చెప్పి కుటుంబీకుల అనుమానం తీర్చుకోవడం కోసం డెడ్ బాడీని ఇంటి నుంచి శ్మశానానికి తీసుకెళ్లే క్రమంలో 3 చోట్ల దింపి చెవిలో పేరు పెట్టి పిలిచేవారు. ఉదాహరణకి నన్ను తీసుకెళ్ళారనుకోండి, 3 చోట్ల దింపి చెవిలో పేరు పెట్టి పిలిచేవారు. సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. అంటే ఏంటి? ఏమైనా కొస ప్రాణం ఉన్నట్లయితే కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తానో, లేదా ఏమైనా సైగలు చేయడానికి ప్రయత్నం చేస్తానో వాళ్ళు ఆశపడేవారు. ఎందుకు ఆశపడేవారు? కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా చచ్చిపోయారనుకుని శ్మశానానికి తీసుకెళ్ళి చితి అంటించే ముందు కొస ప్రాణం ఉందని గుర్తించిన సందర్భాలు కూడా మన పూర్వీకులకు ఎదురైన కారణంగా 3 సార్లు దింపి పేరు పెట్టి పిలిచావు. వేళ లారీ గుద్దేసి మొత్తం ఒళ్ళంతా నుజ్జు అయిపోయి పోస్ట్ మార్టం చేసి ఆ డెడ్ బాడీని, కోసిన డెడ్ బాడీని మళ్ళీ కుట్లు వేసి తాటాకు షాపులో చుట్టి మనకిస్తుంటే దాన్ని కూడా 3 చోట్ల దింపి తీసుకెళ్తున్నాం. మనం ఆధునికులు అనుకోవాలా, అనాగరికులు అనుకోవాలా? 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం అనుకోవాలా, 2వ శతాబ్దంలో జీవిస్తున్నాం అనుకోవాలా? ఇటువంటి వందల మూఢనమ్మకాల గురించి నా పుస్తకంలో రాశాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే ఇద్దామని చెప్పి కొన్ని పుస్తకాలు తెచ్చాను. ఇకపోతే క్రైస్తవ మతం. క్రైస్తవ మతం నేను ఇందాకనే చెప్పా, మనందరం బాబులు. క్రైస్తవులు ఎవరయ్యా అంటే అని చెప్పి ఒక ఆయన ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసి దానికి సమాధానం ఇచ్చాడు. ఏం చెప్పాడు? మేము బ్రతికినంతకాలము పాపాలు చేయకపోతే యేసు శిలువ మీద చిందించిన రక్తం వృధా అయిపోతుందని భయపడేవారు క్రైస్తవులు అన్నాడు. ఏం చెబుతారు వాళ్ళు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి పాపిని నా కోసమే నువ్వు రక్తాన్ని ధారపోసావని చెప్పి చెబుతూ ఉంటారు. కాస్త ఇంగిత జ్ఞానం అప్లై చేస్తే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు యేసు నిజంగా పుట్టాడా? ఈయన కూడా రాముడు, ఈశ్వరుడు లాంటి వాడేనా అనే ప్రశ్న వేసుకోవాలి. నేను బైబిల్ని 40 ఏళ్ళుగా చదువుతున్నా. 40 ఏళ్ళు కాదు, 41 సంవత్సరాలుగా చదువుతున్నా. ఇంకో సంవత్సరం ఎక్కువ. 1983 నుంచి బైబిల్ని చదువుతున్నా. ఒక్కో ఏడాది గడిచే కొద్దీ యేసు నిజంగా పుట్టలేదు అనే భావన బలపడుతూ అందుకు తగిన రుజువులన్నీ కనిపిస్తున్నాయి. నాబోటి వాళ్ళు ఇలా మాట్లాడగానే అబ్బాయి అదేమిటండి, యేసు చారిత్రక పురుషుడే కదా, బుద్ధుడిలాగే ఆయన కూడా పుట్టాడని చెబుతూ ఉంటారు కదా, కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లెక్కిస్తున్నాం కదా అని చెప్పి అనుమానం రావచ్చు. బైబిల్ ప్రకారం యేసు ఎలా పుట్టాడు? హిందూ దేవుళ్ళు పుట్టినట్టుగానే ఆయన కూడా తల్లి తండ్రి సంపర్కం లేకుండా పుట్టాడని చెప్పి బైబిల్ చెబుతుంది. ఎలా పుట్టాడు? మరియ వడ్లవాడైన యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారిరువురు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించే అని చెబుతున్నాయి సువార్త. ఎలా ధరించింది గర్భం? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందట. అసలు ఆత్మలు ఉన్నాయి అనేదే ఒక ప్రశ్న. ఆత్మలు ఉన్నట్టుగా సైన్స్ ఎక్కడ ఇంతవరకు ధృవీకరించలే. ఆత్మల్లో ఆడామగా ఉన్నాయా అనేది మరో ప్రశ్న.
ఎందుకంటే దెయ్యాల్లో ఆడదెయ్యాలు కనిపిస్తే తప్ప మనకి ఎక్కడ మగ దెయ్యాలు కనిపించవు. ఆత్మల్లో ఆడ మగ ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి అనుకున్నా మగ ఆత్మలో ఆడవాళ్ళకి గర్భం చేయడం సాధ్యమా? ఇవన్నీ ప్రశ్నలే. బైబిల్లో ఎక్కడ యేసు ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానా తేదీన ఫలానా వారంలో పుట్టాడన్న సమాచారం లేనే లేదు. బైబిల్లోనే కాదు, బైబిలు యేసు గురించి ప్రస్తావించిన కాలం నాటికి బ్రతికున్న సమకాలీన చరిత్రకారులు రాసిన పుస్తకాల్లో కూడా యేసు ప్రమేయం ఎక్కడా కనిపించదు. యేసు కంటే ముందు పుట్టాడని చెప్పబడే సోక్రటీసు, అరిస్టాటిలు, ప్లేటో లాంటి వాళ్ళ వివరాలు కనిపిస్తున్నాయి తప్ప చరిత్రలో ఎక్కడ దేవుని కుమారుడని చెప్పబడే యేసు వివరాలు మనకి ఎక్కడా లభించడం లేదు. మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేవి ఎలా వచ్చాయి? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే లెక్కింపు యేసు పుట్టాడని చెప్పబడుతున్న కాలం నాటి నుంచి లేనే లేదు. కాలాన్ని యేసుతో కలిపి లెక్కించాలన్న ప్రతిపాదన వచ్చిందే 4వ శతాబ్ది ప్రారంభంలో. దాన్ని మొట్టమొదటిగా రోమన్లు ఆమోదించింది 8వ శతాబ్దిలో. బ్రిటన్ వాళ్ళు ఆమోదించింది 12వ శతాబ్దిలో. రష్యా ఇతర తూర్పు యూరప్ దేశాలు ఆమోదించింది 19వ శతాబ్దిలో. మన దేశంలో ఆంగ్లేయులు పాలిస్తున్న కాలంలో 1757లో కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రాయడం ప్రారంభమైంది. అంతకుముందు మన దేశంలో కూడా లెక్కలేదు. మా పాత లెక్కలు మేమే వాడుకుంటాం, ఈ అబద్ధపు లెక్కలు మాకు వద్దని చెప్పి ఫ్రాన్స్, శ్రీలంక కొంతకాలం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని వాడి వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, ఒక దేశం వాళ్ళు మరో దేశానికి ఎక్కువగా ప్రయాణం చేయడం, దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన కాలం లెక్కింపు లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి భావించి ఇష్టం లేకపోయినప్పటికీ మళ్ళీ శ్రీలంక, ఫ్రాన్స్ వెనక్కి వచ్చాయి. యేసు పేరు మీద కాలాన్ని లెక్కించడానికి ఇష్టపడిన దేశాలన్నీ కలిపి ఏం చేశాయి? క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని పిలవడం మానేసి సాధారణ శకము, సాధారణ శకానికి ముందు అని చెప్పి లెక్కించడం మొదలెట్టారు. ఇప్పుడు చాలా దేశాలు కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని వాడుతున్నాయి తప్ప బీసీ, ఏడి అని వాడడం లేదు. ఇకపోతే ఇస్లాం వాస్తవానికి సంస్కరణల మీదుగా ప్రారంభమైనటువంటి మతం. ఆ మాట అంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. సంస్కరణల మీదుగా ప్రారంభమైన ఇస్లాం మతం రాను రాను చిట్టం గట్టి కరడుగట్టిన మతంగా తయారైంది. ఇవాళ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, అన్ని మతాల్లోనూ కూడా ఒకటే భార్యని కలిగి ఉండాలని నిబంధన ఉండగా ఇస్లాంలో 4 పెళ్ళాలకి ఎలా ఒప్పుకున్నారండి? అది వెనుకబడతనం కాదా? నిజానికి మహమ్మద్ ప్రవక్త బతికున్న రోజుల్లో అతను సంస్కరణ తీసుకొచ్చి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని వాడుకలో ఉన్నదాన్ని మార్చి 4కి పరిమితం చేశాడు. నిజానికి మహమ్మద్ ప్రవక్త బతికున్న రోజుల్లో ఇస్లామిక్ రాజ్యాలు ఇప్పుడున్నంత బలంగా లేవు, ఇప్పుడున్నంత ఆర్థిక స్తోమత అప్పట్లో వాటికి లేవు. అవన్నీ ఎడారి దేశాలు. పెట్రోల్ పడిన కారణంగా ఈవేళ అవి ధనవంత దేశాలుగా మారింది. ఆ ఇసుక ఎడారి ప్రాంతాల్లో సంచార జీవనం చేస్తూ ఒక గుంపు మరో గుంపు మీద దాడికి పోయి ఏ గుంపు బలమైందైతే ఆ గుంపు నీళ్లున్న చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తమ బలాన్ని కొనసాగిస్తూ ఓడించినటువంటి జాతుల్లో ఉన్న ఆడవాళ్ళని సొంతం చేసుకుని అలా
ఇస్లామిక్ దేశాల్లో బలవంతమైన జాతులు బలహీన జాతుల్ని అంతం చేసి, బలహీన గుంపుల్ని అంతం చేసి, ఆ వాళ్ళ భార్యల్ని తమ సొంతం చేసుకున్న సందర్భంలో ఒక్కొక్కళ్ళు 5 మందిని 10 మందిని భార్యలుగా కలిగి ఉండేటువంటి వారసత్వం వచ్చింది వాళ్ళకి. ఇంకా దారుణం ఏమిటంటే, ఆ రోజుల్లో ఒక తండ్రి 5-6 భార్యలు కలిగి మరణిస్తే, ఆ తండ్రికి పుట్టినటువంటి సంతానం కూడా తాను ఏ తల్లికి పుట్టాడో ఆ తల్లిని కాకుండా మిగతా సవతి తల్లులను కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉండేది. అలాంటి రోజుల్లో మహమ్మద్ ప్రవక్త కట్టడి చేసి, నీ తండ్రి భార్యల్లో నిన్ను కన్న తల్లినే కాకుండా నీ సవతి తల్లులను కూడా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి సంస్కరణ తీసుకొచ్చాడు. ఎంతమందినైనా పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి సంస్కరణ ద్వారా 4కి పరిమితం చేశాడు. ఇవాళ ఆ 4 అన్నది 6వ శతాబ్దం నుంచి ఇవాళ దాకా కంటిన్యూ అవుతుందంటే వాళ్ళు సభ్య సమాజంలో, నాగరిక సమాజం నుంచి ఇంకా ఏమీ నేర్చుకోలేదని అర్థం. నిజానికి హిందూ మతంలో విడాకుల స్వాతంత్రం వచ్చేదాకా లేదు అవకాశం. కానీ మహమ్మద్ ప్రవక్త బతికున్న రోజుల్లోనే ఇస్లాంలో విడాకులకు అవకాశం కల్పించాడు. ఇక్కడ హిందువులు ఏం చెప్పారు, అక్కడ విడాకులకు అవకాశం కల్పించిన రోజుల్లో ఇక్కడ హిందువులు ఏం చెప్పారు, భర్త కుష్టివాడైనప్పటికీ కూడా, నపుంసకుడైనప్పటికీ కూడా, కుంటివాడైనప్పటికీ, గుడ్డివాడైనప్పటికీ కూడా ఆ భర్తతోటే ఉండాలి. అంటే ఈవేళ మనం ఒక్కసారి కనుక ఆయా మతస్థులు జరుపుకుంటున్న పండుగలను పరిశీలిస్తే, ఆ పండుగలన్నీ కూడా అహేతుకమైన కారణాలతో జరుపుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. దీనికి ఏ మతము మినహాయింపు కాదు. ఉదాహరణకి మొహర్రం పండుగ జరుపుకుంటారు. మొహర్రం పండుగ ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే, మహమ్మద్ ప్రవక్త మునిమానవుడు యుద్ధంలో చచ్చిపోయాడు, ఆయన చిత్రహింసలు పెట్టి చంపారు. ఆయన చిత్రహింసలు పెట్టి చంపారు కాబట్టి మేము కూడా మా శరీరాలని హింసించుకుంటామని చెప్పి బ్లేడ్లతోటి, చాకులతోటి కోసుకుని మొహర్రం పండుగను జరుపుకుంటాం. ఇది మౌఢ్యం అంటే. అలాగే ఇబ్రహీము తన కొడుకుని దేవుడికి బలిమ్మన్నాడని చెబితే బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. ఇబ్రహీం తన కొడుకుని దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడని చెప్పి దాన్ని ఒక పండగగా ఈవేళ ముస్లింలు జరుపుకుంటారు. ఈవేళ నాగరిక సమాజంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం మన పిల్లాడిని బలిమ్మని దేవుడు కల్లో కోరాడు, ఆ పిల్లాడిని బలిస్తాను అని చెప్పి మనం వీధుల్లోకి వస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఈవేళ మనం పాటించేటువంటి విలువలన్నీ ఏమిటి? మత విలువలు. మనం పాటించేటువంటి విలువలన్నీ ఏమిటి? పౌరాణిక విలువలు. తెలుగు సినిమాలో ఒక పాట ఉంది, సత్యం కోసం సతినే అమ్మినదెవరు, హరిశ్చంద్రుడు అని చెప్పి పిల్ల సమాధానం ఇస్తుంది. ఆ పాట ఎప్పుడైనా విన్నారో లేదో? బడిపంతుల్లోదా సినిమా పాట? సత్యం కోసం సతినే అమ్మినదెవరు, హరిశ్చంద్రుడు అని చెప్పి. హరిశ్చంద్రుడు అనగానే మనం ఇంత లావు అయిపోతాం, అబ్బో ఆయన వారసులం మేము అందరం అని చెప్పి. హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యను కూడా అమ్మడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన మాకు ఆదర్శం అని చెప్పి పాటలు పాడుకుంటున్నాం. ఈవేళ సత్యం కోసం మీలో ఉన్నవారు ఎవరైనా మీ భార్యని అమ్మకానికి పెడితే, అది కూడా నేను అప్పుల పాలైపోయాను, నా అప్పులు తీర్చుకుని నా సత్యవ్రతాన్ని నిరూపించుకుంటాను, ఈవిడ చాలా అందంగా ఉంటుంది, ఈవిడ కొనుక్కున్న వాళ్ళు బాగా సుఖపడతారు అని చెప్పి భార్యని వేదిక మీదకి తీసుకొచ్చి బేరం పెడితే పోలీసు వాళ్ళు వచ్చి సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడివిరా బాబు అని సన్మానం చేస్తారా?
లేక రా నాయనా నీకోసమే చూస్తున్నాం అని చెప్పి లాకప్లో వేస్తారు. హరిశ్చంద్రుడు కూడా ఇతరులలాగే వాగ్దానం చేసే పెళ్లి చేసుకుని ఉంటాడు కదా ఆయన. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యేతి దాత వదేత్ నాతి చరామే అని చెప్పి ఆయన కూడా వాగ్దానం చేసి ఉంటాడు కదా. ధర్మమునందు కానీ అర్థమునందు కానీ కామమునందు కానీ నిన్ను విడిచి మరొకరితో పోను అని ఆయన కూడా చెప్పే ఉంటాడు కదా. మరి ఇన్ని వాగ్దానాలు చేసినాడు, నా అప్పులు తీర్చుకోవడానికి వీడిని అమ్మేస్తాను రండి కొనుక్కోండి అన్నాడంటే అక్కడ చేసిన వాగ్దానాలని గాలికి వదిలేసినట్ట కాదా? అప్పుడు ఆయన సత్యహరిశ్చంద్రుడు అవుతాడా, అసత్యహరిశ్చంద్రుడు అవుతాడా? ఇవాళ మనం పెళ్లి చేసుకుంటే వేదిక మీద ఉన్న ఈశ్వరయ్య లాంటి వాళ్ళనో ఇంకొకళ్ళనో చూపెట్టి ఆయనలాగా జీవించండి అని చెప్పి చెప్పరు. సీత అరుంధత్య హల్య ద్రౌపది తార మండోదరి దమయంచాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర నల కార్తివీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం అని చెప్పి మన పౌరాణిక పాత్రలను తీసుకొచ్చిన ఆయన వాళ్ళలాగా ఉండండి అంట. చూడండి, ఒక ఆడవాళ్ళ జాబితా చెబుతున్న అమ్మాయిలందరికీ వీళ్ళ ఆదర్శం అని చెప్పి సూర్ణికలో పురోహితుడు చదువుతాడు. సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, దమయంతి, అమ్మాను వీళ్ళలాగా మహాపతివ్రతలాగా ఉండాలి. మగాళ్ళకి ఏం చెబుతాడు? హరిశ్చంద్ర నల కార్తివీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం అని చెబుతాడు. మొదట్లోనే ఉన్నాడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. అంటే మనం ఏ విలువల్ని ప్రజలకి చెబుతున్నామో, సామాజిక దృక్పథం మనం కలిగి ఉంటున్నామా? రాజ్యాంగంలో రాసుకున్నాం లౌకిక రాజ్యాంగము, సెక్యులర్ స్టేట్ అని చెప్పి. లౌకికం అంటే ఏమిటి? ఈ లోక సంబంధమైనది అని అర్థం. అలౌకికం అంటే ఈ లోకానికి ఏమాత్రం సంబంధం లేనిది. ఇందాక మిత్రులు చెప్పారు, నేను బొట్టు పెట్టుకున్నానని సుబ్రాజు గారు చూస్తున్నారు నా అక్క. బొట్టు ఎందుకు పెట్టుకోమన్నారు హిందువులు? ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుందట, దాని కింద సహస్రాకార చక్రం ఒకటి ఉంటుందట, ఈ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుందట. ఆ ఆజ్ఞాచక్రాన్ని చల్లబరుచుకోవడం బొట్టు పెట్టుకోవాలట. ఈ సహస్రాకార చక్రం కానీ, బ్రహ్మరంధ్రం కానీ, ఆజ్ఞాచక్రం కానీ ఎక్కడైనా ఎక్స్రేల్లో మనకు కనిపిస్తాయా? పెళ్లిలో పురోహితుడు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టిస్తాడు. ఏమిటయ్యా అంటే, పరస్పరం భార్యాభర్తలు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకుంటే ఈ అమ్మాయిలో ఉన్నటువంటి సుగుణాలు దుర్గుణాలు, అబ్బాయిలో ఉన్నటువంటి సుగుణాలు దుర్గుణాలు ఈ చేతుల్లోంచి జీలకర్ర బెల్లంలోకి ప్రవహించి అందులో పుట్టిన విద్యుత్ కారణంగా బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి సహస్రాకార చక్రంలోకి వెళ్ళి సహస్రాకార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం ద్వారా బయటకు వస్తాయట. అందుకని జీలకర్ర బెల్లం పెట్టుకున్న వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతనే తెర తొలగించి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఈ ఆజ్ఞాచక్రం ద్వారా ఈ దుర్గుణాలు సుగుణాలు అన్నీ ఒకరి నుంచి ఒకరికి ప్రయాణం అయిపోయి ఇద్దరు సమమనస్కులై దీర్ఘకాలం కాపురం చేస్తారు. బహుశా విడాకులు అందుకే పెరుగుంటాయి ఇటీవల కాలంలో. ఎప్పుడో వేమన చెప్పాడు, విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చి సమ్మతమున మన ముహూర్తముంచు మొండెట్లు మోసరా. మనం కట్టే తాళిబొట్లకి ముహూర్తాలకి కనుక బలం ఉన్నట్లయితే తాళిబొట్లు తెగిపడేటువంటి అవకాశం కానీ విడాకులు తీసుకునేటువంటి అవకాశం కానీ ఉండనే ఉండదు. అందుకే ఓ సామెత వచ్చింది, మూడో పెళ్ళికి కూడా ముహూర్తం కావాలని ఓ సామెత వచ్చింది. భర్త చచ్చిపోతే రెండో పెళ్లి చేసినా మళ్ళీ ముహూర్తం చూస్తారు, రెండో పెళ్ళి కూడా విఫలమైనా మళ్ళీ మూడో పెళ్ళికి కూడా ముహూర్తం చూస్తారు. అందుకు వచ్చింది అది, మూడో పెళ్ళికి కూడా ముహూర్తం కావాలా అని. అంటే ఏమిటి? మనం వాస్తవిక దృక్పథం ఎప్పుడైతే కోల్పోయామో,
లౌకికవాద దృక్పథం లేకుండా, ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని సమస్యలుగా చూడకుండా, కర్మవాదానికి, మతవాదానికి, దైవభావానికి ఎప్పుడైతే వాటిని లోను చేసి చూసామో అప్పుడు ఇదంతా మనం మార్చదగ్గది కాదు, ఇంక ఈ సమాజం ఇంతే అనే భావనకు లోనవుతాము. మీరు ఈ సమాజాన్ని మార్చాలి అనుకుంటే దైవభావం నుంచి బయటికి రండి, మతభావం నుంచి బయటికి రండి, కులభావం నుంచి బయటికి రండి. కుల మత ప్రమేయం లేకుండా మీ సాటి మనుషులందరినీ సోదర భావంతో ప్రేమించడానికి సిద్ధపడండి. మీ సాటి మనుషుల్లో ఎవరైనా దోపిడీకి, పీడనకు గురి చేయబడుతుంటే వారి పక్షాన నిలబడండి. అలా నిలబడడానికి వర్క్షాప్లో మీరు నేర్చుకున్నటువంటి అంశాలు ఏమైనా దోహదం చేసినట్లయితే మరో 10 మందికి చెప్పండి అని చెప్పి మనవి చేస్తూ, చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా ఇది తరిగేటువంటి అంశం కాదు కాబట్టి బహుశా టైం ఎంత అయిందో కూడా నేను చూడలేదు. నేనేదో హరికథ చెప్పడానికి ఇక్కడికి రాలేదు, ఫలానా విషయాలకు పరిమితమై మాట్లాడాలనే భావనతో ఇక్కడికి రాలేదు. నేను చెప్పినటువంటి అంశాలకి సంబంధించి కానీ, అంశాలకి ఇంటర్లింక్ ఉన్న అంశాలకు సంబంధించి కానీ, ఆ అంశాలతో సంబంధం లేని అంశాల గురించి కానీ మీరేమైనా ప్రశ్నించి సమాధానం రాబట్టదలిస్తే నాకు దయచేసి కాగితం మీద రాసి పంపించినట్లయితే ఏ రకమైన ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు లెనిన్ బాబు గారికి, ఈశ్వరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.